హాయ్ అండి అందరికీ. పండగ రోజు చికెను, మటను, చేపలు వండుకోక ఏంటక్క ఈ ఎండిపోయిన రొయ్యలు ముందలేసుకున్నావు అని అంటారా? ఈ అందరూ చికెను, మటన్ తింటే ఎండిపోయిన రొయ్యలకి ఎవరు న్యాయం చేస్తారని నేను వండేస్తున్నాను. అలా ఏం కాదండి. ఇదైతే నా నానమ్మ రెసిపీ. చాలా టేస్టీగా ఉండేది అప్పట్లో మా నాయనమ్మ. ఈ రొయ్యల కూర, కడ్డీల పులుసు, నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా బాగా ఉండేది. నేర్పించిన కూర మాత్రం నాతో ఉంది, కానీ మా నానమ్మ అయితే నాతో లేదు. మా నాయనమ్మ అంటే మాకు చాలా ఇష్టం. అలాంటి నాయనమ్మ అందరికి ఉందో లేదో కూడా అయితే నాకైతే తెలియదు. చూశారు కదా ఇది ఎంత బాగుంటుందో ఈ కూర అయితే. నేనైతే ఇది ఆప్షనల్గా కూరగాయలు లేనప్పుడు మాత్రమే వండుతానండి, నెలలో ఒక్కసారి. ఈ కూర అంటే మా పిల్లలకైతే అస్సలు ఇష్టం ఉండదు. నేనైతే తింటాను, ఎందుకంటే నేను చిన్నప్పుడే నేర్పించింది కదా మా నాన్నమ్మ. తినడం చాలా టేస్టీగా ఉంటుంది. కూర అయితే ఇలా వచ్చిందండి. అన్నీ వేయించుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా వండుకోవాలండి. కూర మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా వండుకోండి. అదేంటో ఈ కూర తిన్న తర్వాత బాగుంటుంది, తిన్నాక వాసన అయితే మాత్రం చేసిని అస్సలు వదిలిపోనే పోదండి. మీరు ఎవరైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారా? ఇక్కడైతే చూడండి, నేనైతే తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎక్స్ప్రెషన్స్ చూసారా? పెరుగు పచ్చడి అంటే లెవెల్లో కాకుండా నా రేంజ్లో నేను ఇచ్చాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.